అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 23వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ, అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 23వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి పూర్ణిమ, నక్షత్రం చిత్త, కరణం విష్టిభవ, పక్షం శుక్లపక్షం, యోగం వజ్ర, రోజు మంగళవారం, జన్మరాశి కన్యారాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:16 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:13 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:03 నుండి 10:41 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చి క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశము ఉన్నది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణకావేశాన్ని అదుపులో ఉంచుకోండి. మీకు ఇష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలని అనుకుంటారు. కానీ అనుకోని అతిథి ఇంటికి రావటం చేత మీరు ఆ పనులను చేయలేరు. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి ఖాళీ మట్టి కుండని మూతతో సహా ప్రవహించే నీటిలో ప్రవహించేలా చేయండి. కుటుంబ జీవితం యొక్క అడ్డంకులను తొలగిస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.